హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అయితే లివింగ్ రూమ్ ఉంటుంది కదా, లివింగ్ రూమ్ మేక్ ఓవర్ అండ్ న్యూ లుక్ అండ్ డెకరేషన్ వీడియో ఇది. మెయిన్ చాలా రోజుల నుంచి లివింగ్ రూమ్ని కొంచెం కొత్తగా డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను. అయితే అవ్వలేదు. ఈ మధ్యన శ్రావణ మాసం అన్నీ అయిపోయాయి కదా, కొంచెం గ్యాప్ దొరికిందనమాట. అదైతే ఫస్ట్ మనం మేకప్ చేయాలి అంటే క్లీన్ చేసుకోవాలి కదా. అలా బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బుక్స్ కొంచెం క్లమ్జీగా ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ అండి. బుక్స్ అన్నీ కూడా ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. పేపర్ అంటే ఒక్కొక్క బుక్ క్లాత్తో నీట్గా క్లీన్ చేశాను. దీని తర్వాత ఉన్న బుక్స్ పెట్టుకున్న సెల్ఫ్లు ఉన్నాయి కదా, ఆ సెల్ఫ్లు కూడా పేపర్స్ అన్నీ తీసి బూజు ఉంటుంది కదా, బూజు మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చూసారు కదా బుక్స్ ఎలా ఉండేవో, ఇప్పుడు న్యూ లుక్ లాగా చూడండి. మళ్ళీ కొంచెం ఆ తొలిలా ఉండేటట్టు కాకుండా అవసరం లేని బుక్స్ అన్నీ తీసేసి అవసరం ఉన్న బుక్స్ మాత్రమే కొంచెం నీట్గా అయితే ఇక్కడ సర్ది పెట్టుకుంటున్నాను. అంటే బుక్స్ వల్ల కూడా మనకి అట్టలు, బుక్స్ మీద అట్టలు ఉంటాయి కదా, వాటి వల్ల పేపర్స్ వల్ల కూడా మనకి బొద్దింకలు అనేవి ఎక్కువ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇలా డస్టింగ్ చేసుకోవాలి. బుక్స్లో కానీ లేకపోతే ఇలా కబోర్డ్స్ ఏవి ఉన్నా అక్కడ డస్టింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బుక్స్ అనేవి నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాను చూడండి. అంటే కొంచెం గట్టిగా థిక్గా ఉంటాయి కదా బుక్స్, అవి ఇలా సైడ్కి వచ్చేలాగా సర్దుకుంటున్నాను. నాకు అలా సర్దడమే ఇష్టం అండి. కాకపోతే అన్ని బుక్స్ అలా పెట్టడం అవ్వదు కదా. ఫైనలీ అయితే బుక్స్ అలా సర్ది పెట్టుకున్నాను. బుక్స్ సర్ది పెట్టుకున్న తర్వాత పైన పైన బూజు ఉంటుంది కదా, బూజు అంతా కూడా అయితే ఫస్ట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టీవీ యూనిట్ మొత్తం కూడా టీవీ యూనిట్ పక్కన చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్, నెక్స్ట్ బొమ్మలు, ఫ్లవర్ వాజ్లు అవన్నీ పెట్టున్నాను కదా, అవన్నీ కూడా పూజ అయితే ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం వీడియో పెట్టట్లేదు. అంటే నేను క్లీన్ చేసింది మొత్తం క్లీన్ చేశాను, కాకపోతే లైట్గా మీకు వీడియో పెడుతున్నాను అనమాట. మొత్తం పెట్టాను అనుకో, మీకు కూడా చూడడానికి విసిగ్గా ఉంటుంది కదా, ఇదేంటి మేక్ ఓవర్ అంటున్నారు, ఇదంతా చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ మనం మేక్ ఓవర్ చేసేటప్పుడు దుమ్ము ఏదైనా ఉంటే ముందు ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా, డస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మేక్ ఓవర్ చేసుకుంటే మనకి ఒక 15 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ అలా నీట్గా ఉంటుంది అనమాట లివింగ్ రూమ్ అనేది. అందుకని ఫస్ట్ డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇది చేశానండి. వీడియో అనేది ఇటు తట్టు అటుది అంటే ముందుది వెనకది ముందు అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇంకా డస్టింగ్ చేసుకున్న తర్వాత హాల్లో లివింగ్ రూమ్ చూసారు కదా, సేమ్ ప్లేసెస్లో బొమ్మలన్నీ కూడా సేమ్ ప్లేస్లో పెట్టుకున్నాను. టీవీ యూనిట్ కింద మాత్రం కొంచెం చేంజ్ చేశానండి. ఇటువైపు ప్లాంట్ పెట్టుకున్నాను, మనీ ప్లాంట్ డెకోర్ లాగా. ఇటువైపు ఒక ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట. మధ్యన అయితే నా ఫోటో, మా ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టుకున్నాను. కొంచెం లుక్ అనేది బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే దివానా నార్మల్గానే, ఇంకా డెకరేషన్ ఏం చేయలేదు కానీ బెడ్షీట్లు అవి చేయించేసేసాను. బెడ్షీట్లు ముందైతే కవర్ ఉంటుంది కదా, బెడ్ కవర్ అది ఇక్కడ వేసుకుంటున్నాను. ముందు అది అయిపోయింది కదా, చూసారు కదా మేక్ ఓవరు. నెక్స్ట్ మేక్ ఓవర్ మొత్తం లాస్ట్లో వీడియో పెట్టాను. అంటే మొత్తం నేను ఎలా చేశాను ఏంటనేది. ఫస్ట్ అయితే ఇక్కడ దివానా అయితే బెడ్షీట్ చేంజ్ చేసేసి వేరే బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ బెడ్ కవర్ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. దీని తర్వాత మీకు నచ్చిన కలరు, ఇదైతే డార్క్ కలరు నేను తీసుకోవాలనుకుంటున్నానండి. ఒకటి డార్క్, ఒకటి లైట్ అయిపోయిందనమాట. ఈ వాల్స్ ఉన్నాయి కదా, మా వాల్స్ అనేవి లైట్ కలర్ కనుక లైట్ కలర్స్ వాల్స్కి మనం ఎప్పుడైనా డార్క్ కలర్ బెడ్షీట్లు యూజ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. దీనికి సీ గ్రీన్ కానీ లైక్ బ్లూ కానీ ఆ బెడ్షీట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా దగ్గర అయితే ఆ కలర్ బెడ్షీట్ లేక దీంతో అయితే ఆ న్యూ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇంకా బెడ్షీట్ వేసుకున్నాక ఇటువైపు ఒక దిండు, అటువైపు ఒక దిండు పెట్టుకున్న తర్వాత ఎప్పుడు 3 దిండ్లు కూడా మనకి 3 ఇస్తారు కదా దివాన్ కాట్లో, అవి ఒకే దగ్గర పెట్టేసి డెకోర్ చేస్తాను. ఈసారి అయితే అలా చేయలేదండి. ఎందుకో మధ్యలో ఒకటి ఇలా పెట్టాను. ఇంకా ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి. యాక్చువల్లీ మనం ఏదైనా బుక్ చదువుతూ వెనక్కి వంగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంటే లుక్ వైజ్గా బాగుంటుంది. మనకి పడుకునేటప్పుడు కూడా ఆ దిండు నీట్గా ఉండడానికి బాగా కనిపిస్తుంది అనమాట.
ఇంకా అదొకటి అలా అయిపోయింది. అది సింపుల్ మేక్ ఓవర్ ఇంట్లో. అంటే ఇంట్లో ఉన్న బెడ్‌షీట్‌తో అలా చేశాననమాట. ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మాకు ఆర్చీ ఉంది. ఆల్రెడీ వీడియో పెట్టాను కదా! కర్టెన్ అనేది బుక్ చేశానని. ఈ ఆర్చీ మాది రెంటెడ్ హౌస్ కదండీ! ఒకవేళ మేకులు కొడితే ఏమంటారా అనేసి నార్మల్‌గా క్లిప్స్ ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. అది 220 ఎంతో అండి క్లిప్సు. అవి వెంటనే గోడకి కొంచెం బావుంటది. లుక్ వైస్‌గా బావుంటాయి ఆ మేకులు. అండ్ ఓనర్స్ కూడా ఏమనరనమాట. సింపుల్‌గా రిమూవ్ అయిపోతాయి. అటువంటిదైతే కొట్టేసి ఆహ్, చూసారు కదా! ఇది కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేశాను ఈ ఫ్లవర్సు. కర్టెన్ అయితే పెట్టుకున్నాను. కర్టెన్ పెట్టుకున్నాక ఇటువైపు ఒక ఫ్లవరు, ఇటువైపు ఒక ఫ్లవర్ లాగా డెకరేషన్ వైస్‌గా చాలా బావుంది. నేను ఈ డార్క్ కలర్ ఎందుకంటే తీసుకున్నాను, వాల్స్ కొంచెం లైట్ కలర్స్ కనుక లావెండర్ కలర్ అయితే కొంచెం లుక్ బావుంటుందనేసి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మనకి కర్టెన్‌కి మనం తాడు పెట్టున్నాం కదా! తాడు కనిపించకుండా కొంచెం లుక్ బావుంటుందనేసి అయితే మనీ ప్లాంట్ లీవ్స్ తీసుకున్నాం కదా! ఆ లీవ్స్ కూడా అయితే ఇలా డెకోర్ లాగా పెట్టుకుంటున్నాను. ఈ డెకోర్ లాగా పెట్టుకున్నాను గానండి, డెకోర్ అనుకున్నాక చాలా చూసారు కదా! పెట్టగానే ఎంత లుక్ వచ్చిందో. ఇంకా లైట్ వేయకుండా తొలైతే చూపించాను. ఫైనలీ అయితే ఇంకా డెకోర్ చేసుకున్నాక, ఆ ఆర్చ్‌కి డెకోర్ చేసుకున్నాక లుక్ అనేది ఇలా వచ్చిందండి. ఇంకా ఇక్కడ 2 ఫోటోస్ ఉండేవి. ఫస్టు మన హాల్‌లో హాల్ డెకరేషన్ అనేసి అప్పుడు పండగప్పుడు వీడియో అదే పెట్టాను కదా! శ్రావణ మాసం అప్పుడు ఇలా లేదు 3 ఫోటోసు. ఇంకా ఇటువైపు మా పెద్దోడిది, ఇటువైపు మా చిన్నోడి ఫోటో ఫ్రేమ్ పెట్టి, మధ్యలో అయితే మా ఫ్యామిలీ ఫోటో అయితే ఇలా పెట్టుకున్నా అండి. అండ్ దీనికి కూడా ఆరెంజ్ కలరు లీవ్స్‌తో పాటు మనీ ప్లాంట్ లీవ్స్ లాగా ఇవి ఆర్టిఫిషియలే ఇలా డెకోర్ చేసుకున్నా అనమాట. ఫస్ట్ అనేది మనం ఏ మేకవర్‌కైనా క్లీనింగ్ అనేది బెస్ట్. ఫస్టు క్లాత్‌తో అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మనీ ప్లాంట్ లీవ్స్‌తో అయితే మేకోవర్ చేసుకున్నాను. అది లుక్ వైస్‌గా చాలా బావుందండి. వీడియోలో కన్నా క్లియర్‌గా అంటే డైరెక్ట్‌గా చూస్తే ఇంకా బావుందనమాట. ఇంక ఇక్కడ కూడా హ్మ్. వెంకటేశ్వర స్వామికి, నెక్స్ట్ విఘ్నేశ్వరికి, వినాయక స్వామికి కూడా ఇంకా మనీ ప్లాంట్ ఒకటి యాడ్ చేద్దామనేసి అయితే ఫస్ట్ డస్టింగ్ చేసుకున్నా. దీని తర్వాత బొట్లు కూడా పెట్టేసా అనమాట. ఒక్కొక్క పటానికి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఇలా చిన్న లీవ్స్ లాగా ఒక మనీ ప్లాంట్ చిన్న, అంటే తొలి ఆరెంజ్ ఉండేది కదా! ఆరెంజ్‌కి ఇది అటాచ్ చేశానండి. చాలా అనిపించింది. అంటే ఫొటోస్‌కి గానీ, క్లాక్ గానీ, లేకపోతే ఇటువంటి దేవుని పటాలకు గానీ ఇదొక్కటి వేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుందండి. నాకెందుకో చాలా అనిపించింది. అప్పుడు మామూలుగా పెట్టిస్తే అంత లుక్ అనిపించలేదనమాట. ఇప్పుడు బావుంది. అండ్ ఇంకా ఇంకోటేంటంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుందాము. డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా డస్టింగ్ చేసుకోవాలండి. పనులన్నీ అయిపోతాయి కదా! అప్పుడు ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఆహ్, మాకు విండోస్ ఓపెన్‌లో ఉండవు. అయినా కూడా ఎక్కువ డస్ట్ పడతదండి డైనింగ్ టేబుల్‌కి. అందుకని ఎప్పటికప్పుడు డస్టింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే ఫస్టు డైనింగ్ టేబుల్ మేకోవర్ కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకొని చైర్స్ అన్నీ క్లీన్ చేసేసాను. దీని తర్వాత మధ్యలో ఒక మనీ ప్లాంట్ అండ్ ఫ్రూట్స్ ఏవైనా ఉంటే ఫ్రూట్స్ పెట్టండి. లుక్ అనేది సూపర్‌గా ఉంటది. ఇంకా క్యాండిల్స్, స్మెల్ క్యాండిల్స్ మీ దగ్గర ఏవైనా ఉంటే స్మెల్ క్యాండిల్స్ కూడా పెట్టండి. అండ్ క్లాత్స్ ఉంటాయి కదా! డైనింగ్ టేబుల్ క్లాత్స్ అవి ఉన్నా కూడా పెట్టండి. లుక్ అనేది చాలా బావుంటుంది. నాకైతే ఇక్కడ ఉన్న వాటితో మనీ ప్లాంట్ స్టాండ్ ఒకటి అండ్ ఫ్రూట్స్‌తో అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ డెకోర్ చేశాను. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! ఇది న్యాచురల్ మనీ ప్లాంటు. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఏవైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. లుక్ చాలా బావుంటది. ఇంకా మీకు అందుబాటులో డైనింగ్ టేబుల్‌లో కావాలి అంటే సాల్టు, నెక్స్ట్ పెప్పర్ ఉంటాయి కదా! చిన్న చిన్న బాటిల్స్‌తో అవి కూడా పెట్టుకోండి. అండ్ పచ్చళ్ళు అవన్నీ పెట్టుకుంటే అందుబాటులో ఉంటాయి. డెకోర్ లాగా చాలా బావుంటది. అవన్నీ నాకు అందుబాటులో లేక పెట్టలేదు. ఆ రెండిటితో అయితే డెకోర్ చేశాను. చాలా అనిపించింది. ఇంకా హాల్ విషయానికొస్తే ఇలా పెట్టాను కదా! ఇవన్నీ. ఇంకా మనీ ప్లాంట్ లీవ్స్, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ లీవ్స్ అవి ఉన్నాయి కదా! ఇవి కూడా అక్కడ కూడా చిన్న చిన్న చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో బుక్ చేశాను చిన్న పిన్నులు లాంటివని. వాటినైతే ఆహ్, పెట్టి వాటికైతే మనీ ప్లాంట్ అండ్ ఆరెంజ్ కలర్ అటాచ్డ్ చేసి ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇవి కూడా చాలా బావుందండి లుక్కు. కాకపోతే మనీ ప్లాంట్ అనేది కొంచెం
ఇంకా ఎక్కువైతే బాగుందనిపించింది. కానీ అలానే బాగుంది సింపుల్‌గా. అండ్ ఇటొక ఇటొక ప్లాంటు అండ్ ఇటువైపుకైతే ఒక ప్లాంటు. ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటదండి. ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇండోర్ ప్లాంట్ లెక్కే తీసుకున్నాను. ఇదొక ప్లాంట్ అనమాట. ఇటువైపు, అటువైపు పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఏంటంటే చైర్స్, టబ్ చైర్స్ ఇవైతే కొంచెం బ్యాక్ పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. ఇంకా బ్యాక్ పెడితే కూర్చునేటప్పుడు డైనింగ్ టేబుల్‌కి హెడ్ అనేది తగులుతదండి. అందుకని కొంచెం దూరంగా పెట్టుకున్నా అనమాట. అంతటితో అయితే లివింగ్ రూమ్ మేకోవర్ అనేది అయిపోయింది. ఫైనల్‌గా ఆ టీవీకి కూడా కొంచెం మనీ ప్లాంట్ ఉంటే పెట్టేసానండి. ఫస్ట్ లివింగ్ రూమ్‌లో మనకి టీవీ యూనిట్ ఆహ్, మెయిన్ కనుక టీవీ యూనిట్ ఎలా తయారు చేసుకున్నానో ఒకసారి ఒక లుక్ ఏసేయండి. ఫైనల్ లుక్ ఇది. అంతా కూడా లాస్ట్‌లో వీడియో పెడతానన్నాను కదా! ఇంకా టీవీ యూనిట్ తర్వాత అక్కడ ఆ ప్లేస్‌లో మాకు ఖాళీ ఉండేది ఫోటో. మా ఫ్యామిలీ ఫోటో అనేది అక్కడ కూడా పెట్టేసుకున్నా అనమాట. అది గిఫ్టు మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇలా వస్తే ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటది. అండ్ డైనింగ్ టేబుల్ పక్కనే 2 టబ్ చైర్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు అలానే ఉంటది. అండ్ చేంజ్ చేసిందేంటంటే ఇందులో ఒక ఫోటో పెట్టాను. డైనింగ్ టేబుల్ ఎదురుగా ఒక ఫోటో ఉంటది గదా! అదొక ఫోటో అనమాట. అండ్ ఇక్కడ చూసారు గదా! ఇలా సర్దుకున్నాను దివానా. అండ్ ఆర్చీకైతే ఇలా డెకోర్ చేశాను. చాలా అనిపించింది. ఆహ్, మొత్తం డెకరేషన్ అయితే ఇదండి. లివింగ్ రూమ్ మేకోవర్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఎప్పటినుంచో లివింగ్ రూమ్ ఇలా మేకఓవర్ చేసుకోవాలి అనుకున్నాను. అలా మేకఓవర్ చేసుకున్నది వీడియో తీశాననమాట. మీకు కూడా ఉపయోగపడుతుందేమో, యూజ్ అవుతుందేమో అని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.